ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రూమ్ ఆర్ 8 meters and 6 meters. సో లెంత్ బ్రెడ్త్ మెన్షన్ చేశారు అంటే అది ఖచ్చితంగా రెక్టాంగిల్ అండి, రెక్టాంగులర్ రూమ్. ఓకేనా, ఒకే ఒక లెంత్ ఇస్తే అది స్క్వేర్ రూమ్. అంటే ఎందుకంటే అన్ని సైడ్స్ సేమ్ అని. సో ఇది ఎంతంట 8 meters, ఇది ఎంతంట 6 meters. ఓకే, ఇది ఒక రూము. అయితే ఏ క్యాట్ రన్స్ అలాంగ్ ఆల్ ద 4 walls. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాట్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇటు వెళ్ళింది. ఓకేనా, అంటే ఇది ఒక 8 meters, ఇక్కడికి వెళ్ళి ఇక్కడి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలాగా, అంటే 4 walls తిరిగి వచ్చింది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అయితే మళ్ళీ ఏమన్నారు, ఫైనల్లీ అలాంగే డయాగ్నల్ ఆర్డర్ టు క్యాచ్ ఏ ర్యాట్. ఇలా 4 walls తిరిగి డయాగ్నల్గా ఇక్కడికి వెళ్ళి ర్యాట్ని రీచ్ అయిందంటండి. ఓకేనా, డైరెక్ట్గా వెళ్ళి రీచ్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడికి, 4 walls రన్ చేసి అగైన్ డయాగ్నల్గా వెళ్ళి రీచ్ అయింది. సో ఇప్పుడు ఈ డయాగ్నల్ లెంత్ ఎంతో మనకు తెలుసా, తెలియదు. సో ముందు దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది క్యాట్ సి, ఇది ర్యాట్, ఇక్కడ నేను ఓ అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా, ఇక్కడ 90 degrees కదా ఉండేది. ఓకేనా, సో ఇప్పుడు దీని నుంచి మనకి సిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు సిఓ స్క్వేర్ ప్లస్ ఓఆర్ స్క్వేర్. నేను ఫస్ట్ లెటర్గా తీసుకున్నాను సిఆర్. ఇప్పుడు నాకు సిఆర్ తెలీదు, సిఓ ఎంతండి 8 square, ఓఆర్ ఎంతండి 6 square. సో 64 + 36 = 100. సో ఇప్పుడు నాకు సిఆర్ ఎంత 10 meters. సో ఇది ఎంతండి 10 meters. అయితే వాళ్ళందరితో అడిగారా, లేదు. ఇంకేం అడిగారు, హౌ మచ్ టోటల్ డిస్టెన్స్ ఈస్ కవర్డ్ బై ద క్యాట్. క్యాట్ ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళింది, మొత్తం డిస్టెన్స్ని మనం ఇప్పుడు యాడ్ చేయాలి. సో ఇప్పుడు నాకు సిఆర్ 10 meters, ఓన్లీ సిఆర్ టోటల్ డిస్టెన్స్. అప్పుడు అసలు క్యాట్ మొత్తం ఎంత అసలు రన్ చేసింది ర్యాట్ని పట్టుకోవడానికంటే, ఫస్ట్ 8 meters వెళ్ళింది, అగైన్ 6 meters వెళ్ళింది, అగైన్ 8 meters వెళ్ళింది, అగైన్ 6 meters వెళ్ళింది, డయాగ్నల్గా 10 meters వెళ్ళింది. ఓకేనా, ఈ 10 వాళ్ళు ఇవ్వలేదు, బట్ మనం ఫైండ్ అవుట్ చేసాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకొని. మొత్తం యాడ్ చేయండి, 8 + 6 14, 14 + 14 28, 28 + 10 38. సో ఓవరాల్గా ఆ క్యాట్ పాపం 38 meters రన్ చేసి ర్యాట్ని క్యాచ్ చేసి తినేసింది. ఓకే, అదనమాట. చూసారా, అంటే ప్రాబ్లమ్ని మనము రీచ్ చేయకుండానే దాన్ని కష్టం అని చెప్పేసి మనం అనుకోకూడదు, ఈజీనే ఏదైనా. అయితే ఎలా చేయాలి, వాళ్ళు ఏం చెప్పారు, జస్ట్ రెక్టాంగులర్ రూమ్ అనగానే మనకు ఐడియా రావాలి, ఓహో లెంత్ బ్రెడ్త్ అనగానే ఐడియా రావాలి, అదే ఒక రెక్టాంగులర్ రూము. సో అన్ని సైడ్స్ వెళ్ళిపోయింది. అయితే ఇంకా అన్ని సైడ్స్ వెళ్ళి ఏమైనా క్యాచ్ చేసిందా, లేదు, డయాగ్నల్గా వెళ్ళి కూడా క్యాచ్ చేసింది. డయాగ్నల్గా ఇలా ఇది రాగానే మనకి డైరెక్షన్స్లో ఇలా రాగానే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది గుర్తు రావాలి. ఓకేనా.